అంటే అన్ని వేరియేషన్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో మీకు అప్పుడు లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ అనా లేదంటే ఇతను ఎక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు రావు. ఆ పాట చూసిన సేపు ఎవరు చూస్తే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అరే మన అమ్మాయి అనుకుంటారు, తెలంగాణ వస్తే మన అమ్మాయి అనుకుంటారు. సో ఎవరు చూస్తే మన అమ్మాయి అనుకునేలాగా పర్ఫామ్ చేస్తారు. అది దాంట్లో ఉన్న గ్రేట్నెస్. హ్యాపీనా? నేను నిజంగా చెప్తున్నా, ఇది నేను నిజంగా చెప్తా విన్నారు. నేను ఇదే నేను నిజంగా నేను ఇది కౌంటర్ మరి హ్యాపీయా అంటే తను వేరేలా. నేను జెన్యున్ గా చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇగో హిట్ టీవీ నుంచి లోపల నుంచి వస్తుంది. యాక్చువల్లీ ఈ రోజు రాజుతో ఎక్కువ కంటెంట్ వస్తుంది అనుకోండి, మీ నుండి వస్తుంది. అది నాకు అర్థం కావట్లేదు. నేను అలా నాకు సాంగ్ అంటే కష్టంగా ఉన్నా సరే నేను ట్రై చేస్తాను. నా వరకు ఎంత ఎక్స్ప్రెషన్స్ కానీ లిరిక్స్ కానీ నేర్చుకుంటాను. అండ్ సో ఏదో ప్రతి ఒక్క సాంగ్ చేసినప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఈ సాంగ్లో మీ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసాము. హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ ఫన్. చాలా పిక్నిక్ లాగా షూట్ అనిపించలేదు అసలు. సిగ్గు అంత లేదు, మీరు లీడ్ ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారా నేను వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు మాట్లాడతారు కూడా నేను వెయిట్ చేస్తున్నా. క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ పడింది అనుకో కొంచెం ఓపెన్ అప్ అవుతాడు. అప్పటి వరకు కొంచెం సిగ్గు ఉంటుంది. అవునా? ఇటు వచ్చింది సరే ఓకే. డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మీరు చెప్పండి ఏదో అన్నారు ఇందాక, బాగుండే యాక్చువల్లీ, చాలా బాగుండేది. ఏమన్నా మాట్లాడండి, నేను సైలెంట్ ఉన్నాను, మాట్లాడుకో. ఈయన తప్పించుకుంటున్నాడు. టీం వర్క్ మొత్తం చాలా మంచిగా చేసాం. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, మాస్టర్ నుంచి కొంచెం నేర్చుకున్నాను నేను. అండ్ రాజు అన్న హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ ఆఫ్ అన్నమాట. మాటకు ముందు అన్న మాటకు తర్వాత అన్న దానికన్నా నా గురించి మాడదు ప్లీజ్. ఊటి పచ్చారి మీరు చెప్పండి. నేను వాళ్ళ ఆడియన్స్ లేదంటే రాజు ఇక్కడికి ఎందుకు వస్తుంది అది ఆడియన్స్ ఇట్లా ఇట్లా వైరల్ ఫీవర్ అన్నట్టు ఇట్లా ఇట్లా అవుతుంది. అంటే అట్లా అట్లా వచ్చేస్తారు అన్నమాట ఆడియన్స్. రాజు. సో జనరల్గా ఇంట్లో ఎవరు సపోర్ట్ ఎక్కువగా? ఇద్దరు, అంటే మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. కానీ డాడీ ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి మమ్మీ నాతోనే షూట్స్. నీ ఫస్ట్ సాంగ్ ఏది? ఫస్ట్ సాంగ్ నేను కేడిఎస్ నుంచి ఒక సాంగ్ చేశాను. అండ్ దానికి ముందు ఒక సాంగ్ చేశాను, అది అంత వెళ్ళలేదు, ఊర్మి మ్యూజిక్లో చేశాను. దాని తర్వాత మా క్రేజీ డ్యాన్స్ స్టూడియోస్ది ఇంకో సాంగ్ చేయించాను. సో ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే, అంటే మనం ఫస్ట్ ఇన్ని సాంగ్ చేశారు కాబట్టి నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం. దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి, అంటే ఏ పాయింట్ నచ్చింది మీకు? ఈ సాంగ్కి నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు చాలా కంఫర్ట్గా చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మంచి క్వాలిటీతో, హై క్వాలిటీతో మంచిగా ఫోక్ సాంగ్ అంటే ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఊర్లో ఎంతవరకు చూపిస్తారో ఊర్లోనే తీసేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ అరేంజ్ చేసి ఒక సినిమా రేంజ్లో తీశారు. మొత్తం ప్రీ ప్లాన్ చేసి మంచిగా తీశారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే. నువ్వు కూడా అలా సైలెంట్గా ఉన్నావు ఏంటి? అసలు రాజు నిండే ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని ఇప్పుడు కనిపిస్తాను నాకు. సో ఏంటి ఈ ప్రాజెక్ట్లోకి ఎలా, ఎందుకు అంటే యాక్చువల్లీ లిఖిత అంటే నాకు తెలిసి చాలా ప్రాజెక్టులు వచ్చి ఉంటాయి. రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి, నా వరకు కూడా కొన్ని వచ్చాయి. సో అంటే అవి రిజెక్ట్ చేయడానికి ఒప్పుకోవడానికి ఏంటి, బడ్జెట్ ఎక్కువ ఇచ్చారా? బడ్జెట్ ఎక్కువ ఇవ్వడానికి కాదు, ఫస్ట్ లిఖిత ఆల్రెడీ చిట్టి మాస్టర్తో పాటు కొంచెం పరిచయం ఉందన్నమాట. రాను రాను సాంగ్ తంది చాలా బాగా హిట్ అయింది, రామురాతో నాకు బాగా తెలుసు. సో అప్పుడు నాకు పరిచయం అయితే అంత హిట్ అయింది సాంగ్. ఇంకోటి లిఖిత డైరెక్ట్గా అనే ఇలా చేద్దాం, మనం సాంగ్ చేద్దాం అని చెప్పి తను అడిగింది. ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటిదో అనుకున్నా, సరే ముందైతే చేద్దాం తర్వాత సంగతి అని చెప్పేసి లిఖిత కోసం చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. తర్వాత లిఖిత నా ఎక్స్పెక్టేషన్స్ని ఇక్కడ కాకుండా అక్కడ పెట్టింది. అంటే నేను అంత అనుకోలేదు, తను చెప్పింది అలాగే ఇంత బడ్జెట్తో చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ అంటే తన వల్లే నేను ఈ సాంగ్ చేయవచ్చు. అంటే బిఫోర్ మీరు చాలా సాంగ్స్ చేశారు, జాను లిరిక్తో చేశారు, చాలా సాంగ్స్ చేశారు. అవును. సో ఇది స్పెసిఫిక్గా మీ లైఫ్ కెరియర్లో ఎంతవరకు ప్లస్ అవ్వబోతుంది?
అది మనం చెప్పలేం జనాలు బట్టి. ఆల్రెడీ సాంగ్ అయితే చాలా బాగుంది. కొరియోగ్రాఫింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ఎరగొట్టేశారు. ఎక్కడ ఎనర్జీ అసలు ముందు మాస్టర్ అన్నట్టు ఎక్కడ మేము దీన్ని కష్టపడి చేసాం అనే ఫీల్లో లేం. సో వీఆర్ ఎంజాయింగ్. ఆయన కౌంటర్ వేస్తున్న ప్రతిసారికి మేము ఆ బాయ్స్ కానీ అక్కడ ఉన్న బాయ్స్తో కానీ గర్ల్స్తో కానీ బాయ్స్ డ్యాన్సర్స్ అందరితో మేము ఫన్గా వెళ్ళిపోయాం మొత్తం సాంగ్ అంతా. ఏదో ట్రిప్గా తను అన్నట్టు ఒక ట్రిప్లో అలా అయిపోయింది. ఎన్ని రోజులు అయింది షూట్? 2 days. 2 days. 2 days. 2 daysలో కంప్లీట్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్గా చేశారు. అండ్ హుక్ స్టెప్స్ కూడా అదిరిపోయినాయి. లేకపోతే 1 డేనే అనుకున్నారు, కొంచెం 2 daysకి వెళ్ళిందంటే సెట్ కొంచెం పెరిగింది. అవును అవును కొంచెం. అవును. అండ్ ఇంకోటి వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకోకుండా మీరు మీ కంఫర్ట్లో చేయండి కానీ అదిరిపోవాలని చెప్పి వాళ్ళు బిందు స్టూడియోలు కూడా మంచి సపోర్ట్ చేశారు. జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఎందుకు అంటారంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్. అవును మేము ఇంత బడ్జెట్ ఇవ్వగలం, ఇంతలోనే చేయండి అనేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి. అవును. సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే లిమిట్లెస్ మీకు ఆ లిమిట్ అనేది లేకపోవడం వల్ల మంచి సాంగ్ వచ్చి ఉంటుంది. అవును. వాళ్ళు ఒకటే, మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి, సాంగ్ మాత్రం అదిరిపోవాలి. సో దాని తగ్గట్టు మాస్టర్ అదే విధంగా కంపోజ్ చేశారు. మాస్టర్ అన్నట్టు మేము కూడా అదే విధంగా కష్టపడ్డాం, ఎంజాయ్ చేసాం. సో ఎంత తీసుకున్నావు? అది చెప్పకూడదు. ఇక్కడికి వచ్చారు చూసారు, అన్నీ చెప్తారు, ఇవి మాత్రం చెప్పరు. అది ఎట్లా పర్లే, బాగానే ఇచ్చారు, బాగానే తీసుకున్నారు. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది పర్ సాంగ్కి. సాంగ్కి ఎంత? అది అంటే లైక్ సాంగ్ని బట్టి వాళ్ళు ఎక్కడ షూట్ అనుకుంటున్నారు వాటిని బట్టి చెప్తాను నేను. అంటే రీజనబుల్ అని నెక్స్ట్ ఎవరైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పేస్తే మా హిట్ టీవీ తరపున పడి ఉంటుంది. అంటే ఎలా అంటే ప్రొడక్షన్ అలా కాదు కానీ ప్రొడక్షన్ని బట్టి వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.